హాయ్ అండి. చాలా రోజుల నుంచి మా పిల్లలైతే ఎక్కడికన్నా బయటకి తీసుకెళ్ళమని అడుగుతున్నారు. అందుకని ఈరోజైతే మా వారు రెడీ చేసి ఉంచు పిల్లల్ని ఎగ్జిబిషన్ అయితే తీసుకెళ్తానని చెప్పారు. సరే అని పిల్లల్ని రెడీ చేసి అయితే ఉంచాను. తీరా ఇక్కడికొచ్చి చూస్తే అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. అదేంటి స్టార్ట్ అయిపోయిందని చెప్పారు, ఇంకా స్టార్ట్ అవ్వకపోవడం ఏంటి అని అక్కడున్న వాళ్ళని అడిగితే ఆల్రెడీ స్టార్ట్ చేసాం, కాకపోతే వర్షాలు పడడం వల్ల అయితే మళ్ళీ మూసేసాము. మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3-4 రోజులు టైం పడుతుందని అయితే చెప్పారు. చేసేది ఏం లేక పిల్లల్ని తీసుకొని అయితే కాసేపు అలా ఆడించి తీసుకెళ్దామని వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే పిల్లల్ని అక్కడ ఆడించామండి. పిల్లలు అయితే చాలా సరదాగా ఆడుకుంటూ అయితే ఉన్నారు. చూశారు కదా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. అక్కడ ఇంకా ఫిట్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయండి. కానీ మేము ఏదో అనుకొని వస్తే ఇక్కడ ఏదో జరిగిందండి. ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. పిల్లలు ఎలాగో బాధపడుతున్నారు కదా అని దారిలో వెళ్తుంటే ఏమన్నా తినిపిద్దామని అయితే అనుకున్నాము. అక్కడ ఇదేదో ఫుడ్ కోర్ట్ అంట. ఇక్కడ ఆగంగానే పిల్లలు అయితే లోపలికి వెళ్ళక ముందే నాకు అది కావాలి ఇది కావాలని అయితే అడగడం స్టార్ట్ చేశారు. సరే అని చెప్పి మెనూ కార్డ్ పట్టుకొని ఏం ఆర్డర్ ఇద్దామని చూద్దాను. పిల్లలు కూడా బుద్ధిగా కూర్చొని చూస్తున్నారు. ఈలోపే కరెంటు పోయిందండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కరెంటు పోగానే చూసారా మా పాప అయితే భయపడి కాసేపు అరిచేసింది. ఈలోపు మా ఆయన అయితే నూడిల్స్ ఇంకా మంచూరియా ఆర్డర్ పెట్టుకొని అయితే తీసుకొని వచ్చారు. మా పాపకు మా బాబుకు అయితే నూడిల్స్ ఇచ్చేసాము. మేమిద్దరం మంచూరియా తీసుకున్నాము. తర్వాత మా పాపకి ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ అయితే అస్సలు అలవాటు చేయలేదండి, అలవాటు లేదు. మా పాపకు తనది తాను తినడం అంటేనే ఇష్టం. ఎవరైనా తినిపిస్తే అస్సలు నచ్చదు. మా పాప ప్లేట్లో నూడిల్స్ పెట్టగానే అయితే ఏదో వింత పదార్థం వచ్చి దాని ప్లేట్లో పడ్డట్టు అయితే ఫేస్ పెట్టిందండి. తర్వాత ఆ నూడిల్స్ తినడానికి అది పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు, అలా అని తినిపిస్తానంటే తినిపించనివ్వదు. చూసారు కదా ఎంత ఇబ్బంది పడుతూ తింటుందో. అది 4 బుక్కలు పెట్టుకుంటే మొత్తం కిందే పోతుంది, ఏదో ఒక బుక్క మాత్రమే తన లోపలికి పోతుంది. ఇంట్లో కూడా అంతేనండి. మా పాప తనది తానే తింటుంది. నేను కూడా అలాగే ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే పిల్లలకు మనం తినిపించడం కన్నా వాళ్ళది వాళ్ళు తిన్నప్పుడే వాళ్ళ ఒంటికి బాగా పడుతుందంట. అందుకని నేనైతే మా పాపని ఇబ్బంది పెట్టను. తను ఎంత తిన్నా ఏం తిన్నా కానీ తన చేతులతో తాను తింటేనే తనకు తృప్తిగా ఉంటుంది. తర్వాత అయితే అది నూడిల్స్ తినలేకపోతుందని వాళ్ళ డాడీ అయితే దానికోసం ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టారు. అది చూసి వాళ్ళ అన్నయ్య నాకు ఇవ్వలేదని అయితే ఫీల్ అయ్యాడు. చూసారు కదా వాళ్ళ అన్న చెల్లెళ్ళ గొడవ. ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత అయితే అది ఫుల్ హ్యాపీ అయిపోయింది. కాకపోతే మూతి చేతులంతా రుద్దేసుకుంది. తర్వాత అయితే మా పాపకు హ్యాండ్ వాష్ చేయించుకొని ఇంటికైతే బయలుదేరాము. బయలుదేరుతుంటే దారిలో అమ్మ అయితే ఫోన్ చేసింది. మా గ్యాస్ పైపు పాడైపోయి దాని నుంచి మంట వచ్చిందంట. ఇంకొక పైపు తీసుకొని రమ్మని అయితే అమ్మ ఫోన్ చేసింది. సరే అని చెప్పి నేను మా వారైతే వెళ్ళి గ్యాస్ పైపు తీసుకోవడానికైతే వెళ్ళి గ్యాస్ పైప్ అయితే తీసుకున్నామండి. గ్యాస్ పైపును కూడా మా వారు బేరం చేసి మరీ తీసుకున్నారు. మేమైతే ఏదో అనుకొని వచ్చామండి, కానీ ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. ఈ రోజంతా మేము ఏది అనుకున్నా దానికి ఆపోజిట్గా జరుగుతుంటూ వచ్చింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టయితే వెళ్ళండి.